ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. వ్యవసాయ అధికారులు అధిక దిగుబడి వచ్చేందుకు పచ్చి రొట్టె విత్తనాలు వాడాలని చెప్తారు. కానీ రైతులకు సరిపడా ఈ జీలుగు జనుము సప్లై లేదు. గత ప్రభుత్వము ఒక్క రైతుకు 5-6 బ్యాగులు వచ్చింది. కానీ ఈ ప్రభుత్వం చేంజ్ కాగానే ఒక్క బ్యాగు కూడా చెప్పులు పోలీసు వాళ్ళు కావలి పెట్టి అమ్ముతున్నారు. ఈ ఆగ్రోస్ వాళ్ళు ప్రొద్దున వస్తే మధ్యాహ్నం అవుతుంది. వ్యవసాయ అధికారులు దీనిపై వెంటనే చర్య తీసుకొని, లేకుంటే జిల్లా ఇన్ఛార్జి మంత్రి కానీ సీఎం కానీ చర్య తీసుకొని సిద్దిపేట జిల్లాకు సరిపడా పచ్చి రొట్టె విత్తనాలను వెంటనే జనుము జీలుగు ప్రతి రైతుకు తగినంత అందే విధంగా బ్యాగులను అందజేయాలని కోరుతున్నాం. లైన్ పొద్దున 6 గంటలకు వచ్చినాం మేము. విత్తనాలకు కానీ ఇప్పుడు జీలులకు కానీ మాకు కొరత ఏర్పడదు. ఆ లైన్ చెప్పులు పెట్టిపోయినాం. కనీసం నీళ్ళు ఉడక తాగనీకి కూడా మాకు పోని పరిస్థితి ఉంది. కానీ ఈ ప్రభుత్వం స్పష్టంగా చెప్తున్నాం మేము. కాకపోతే మాకు విత్తనాలు త్వరగా మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం. రైతులకు జిలుగు అందించిన ప్రభుత్వము గత ప్రభుత్వంలో రైతులకు అందుబాటులో ఎంత అవసరమవుతుందో అంత అవసరం బట్టి తీసుకొచ్చాము. ఇప్పుడు రైతులకు అవసరం 20% జిలుగు తీసుకొస్తారు. ఇప్పుడు 100% మందున్నారు. చాలా ఇబ్బందిగా ఉన్నది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.